మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు ఎండి ఖాజా పాషా అన్న. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి గెలిపోవద్దు. 3 ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకులు అయితే ఇక్కడ బరిలో దిగబోతున్నారు. మరి ఫైనల్గా ఎవరు గెలుస్తారని మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు గెలుపు ఓటములు కాదు, 100% నీలం మధు గారు గెలిచినట్టే. మేము కాకపోతే మెజార్టీ చూస్తున్నాం అంతే. ఇప్పుడు ఏంది లేదు, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, కాంగ్రెసే నడుస్తుంది. మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటున్నారు అందరు. ప్రతి ముసలోళ్ళు అడగండి అదే మాట అంటున్నారు. ఎందుకని అట్లా? ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే మరి వెంకటరామరెడ్డి గెలిస్తేనే 100 కోట్లు ఖర్చు చేస్తారని చెప్తుండో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెదక్ ప్రజలు ఇంకోటి నమ్మే విషయం ఏంటంటే బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు, ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఖచ్చితంగా పార్లమెంట్ నుంచి కొట్లాడైనా కానీ నిధులు తీసుకొచ్చి మెదక్ని కొంచెం అభివృద్ధి దశలో తీసుకుపోతారు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. క్వశ్చన్ మీరు అడిగాడు కదా, అది ఇంతకు ముందు రఘునందన్ రావు గారు గెలిచారా? ఎంపీకి గెలిచారా? గెలవదా? ఓడిపోయారు. ఇంతకు ముందు ఎప్పుడైనా గెలిచారా? గెలిచారు. ఏం నిధులు తీసుకొచ్చారు, ఏం చేశారు చెప్పండి నాకు. ఏం నిధులు తీసుకొచ్చారు అతను? ఏమి ఇక్కడ చదువు అది కాదు ముఖ్యం. ఇక్కడ మనకు మన దగ్గరుండి అక్కడ చేసేటోళ్ళు ఉంటారా భయ్? అక్కడ ఉంటారు చేసేటోళ్ళు మొత్తం. ఈడ చేసేటోళ్ళు ఉండాలి, లోకల్లో చేసేటోళ్ళు ఉండాలి. ఈడ ఆడ ఢిల్లీలో ఆయనకు అది రాదు, ఆయనకు అది వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, చదువు వస్తుంది అంటే చదువు వచ్చిన వాళ్ళు ఏం పని అది అంటలేను నేను. ఇది ఓన్లీ క్రెడిట్ చేస్తారు అంతే. మరి ఇప్పుడు వెంకటరామరెడ్డి మరి గెలిస్తే 100 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడతలేరు మీరు? ఎవరు వెంకటరామరెడ్డి? 100 కోట్ల 200 కోట్లు ఖర్చు పెట్టినా గెలివాడు వెంకటరామరెడ్డి. 100% బడ్ల గుర్తు చెప్తున్నాను నేను. మిషన్ గెలిపిస్తే 100 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. అసలు గెలవనే గెలివాడు. అట్లా 100 కోట్లు కాదు, 200 కోట్లు గెలిచినా గెలివాడు వెంకటరామరెడ్డి. గ్యారంటీ ఎట్లా చెప్తున్నారు మీరు? నేను గ్యారంటీ చెప్తున్నాను. నా పేరు ఎండి ఖాజా పాషా. నేను కళ్యాణ్ల కాడ ఉంటా. మీరు మళ్ళా ప్రెస్ తీసుకొని ఇదే మీడియా తీసుకొని రండి. వెంకటరామరెడ్డి గెలిస్తే చూస్తాం. ఆల్రెడీ నీలం మధు అన్న గారు గెలుస్తున్నారు, మెజార్టీ కోసం చూస్తున్నాం అంతే.